నమస్తే. మన అందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంటుంది. మనం ఎందుకు పుట్టామని. తర్వాత ఈ ప్రపంచం ఎందుకు పుట్టిందని. మనం ఎందుకు పుట్టామనేది, ప్రపంచం ఎందుకు పుట్టిందని రెండిటి ప్రశ్నలకు ఆలోచిస్తే జవాబు ఒకటే. మనం పుట్టింది ఎందుకో మనం ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. మనం ఏ పనినైనా ఎందుకు చేస్తున్నాం, ఆహారం ఎందుకు తీసుకుంటున్నాము, నిద్ర ఎందుకు పోతున్నాము, పనులు ఎందుకు చేస్తున్నాము, ఇంకా ఏ కార్యక్రమం అయినా ఎందుకు చేస్తున్నామని ఒకసారి ప్రశ్న వేసుకుంటే ప్రతి పని వెనకాల ఆనందం కోసమే అనే జవాబు వస్తుంది. అంటే మనము పుట్టింది ఆనందాన్ని పొందడం కోసము అనేది అర్థమవుతుంది. మరి ఈ ప్రపంచం పుట్టింది, ఈ ప్రపంచం పుట్టింది కూడా మనకు ఆనందం ఇవ్వడం కోసం. మనం పుట్టింది ఆనందం పొందడం కోసము, ఈ ప్రపంచం పుట్టింది ఆనందం ఇవ్వడం కోసం. ఈ ప్రపంచము, ఈ శరీరము, ఈ రెండిటి కలయికతోనే జన్మ ప్రారంభమైంది, జీవనము జరుగుతుంది, జ్ఞానము లభిస్తుంది, ఆనందము లభిస్తుంది. అంటే ఈ ప్రపంచము, ఈ శరీరం యొక్క కలయిక నుంచే ఆనందం వస్తుంది. అంటే శరీరము ప్రపంచములోని విషయాలను తీసుకుంటే ఆనందం వస్తుంది. అంటే ఈ శరీరానికి తీసుకోవడం కావాలి, ఈ ప్రపంచానికి ఇవ్వడం కావాలి. అది ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఇది తీసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. దీనికి తీసుకోవడంలో ఆనందం ఉంది, దానికి ఇవ్వడము దాని యొక్క ప్రయోజనం, ఆనందం ఇవ్వడం. అలా ఇది జరుగుతుంది. అంటే ఈ జగత్తు కానీ, ఈ ప్రపంచం కానీ, ఈ మన శరీరం కానీ ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఆనందం కోసం. ఒకటే జవాబు, ఆనందం కోసం. ఈ ఆనందం కోసమే జగత్తులోని సూర్యుడు ప్రకాశించడం కానీ, చంద్రుడు వెలగడం కానీ, భూమి తిరగడం కానీ, వాయువు వీచడం కానీ, జలము వర్షించడం కానీ, అగ్ని ప్రజ్వలించడం కానీ, ఏదైనా మన ఆనందం కోసం, జీవుడి ఆనందం కోసం మాత్రమే జరుగుతుంది. ఈశ్వరుడు ఈ జగత్తును మూడే రకాల కణాలు గల పదార్థాల నుంచి, మూడే గుణాలు గల పదార్థాల నుంచి ఈ రకరకాల గుణాలు గల జగత్తును నిర్మించాడు. యోగశాస్త్రంలో ఒక సూత్రం వస్తుంది, ప్రకాశ క్రియస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. దృశ్యం అంటే ఈ కనిపించే జగత్తు. ఈ కనిపించే జగత్తు ఎందుకు ఏర్పడిందంటే భోగాన్ని, అపవర్గాన్ని ఇవ్వడం కోసం. భోగము అంటే భౌతిక సుఖాలను, అపవర్గం అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇవ్వడం కోసము ఏర్పడింది. ఎలా ఏర్పడింది? భూతాలుగా, ఇంద్రియాలుగా ఏర్పడింది. ఈ ప్రపంచాన్ని విభజిస్తే స్థూలంగా రెండే రకాలు, భూతాలు, ఇంద్రియాలు. భూతాలు ఆనందాన్ని ఇస్తాయి, ఇంద్రియాలు ఆనందాన్ని తీసుకుంటాయి. ఈ ఇంద్రియాలు శరీరములో ఉండి ఆనందాన్ని తీసుకుంటాయి, భూతాలు ప్రకృతిలో ఉండి ఆనందాన్ని ఇస్తాయి. ఈ శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు 5 రకాల విషయాలను సేకరిస్తుంటాయి. 5 భూతాల నుంచి 5 విషయాలు వస్తుంటాయి. ఆకాశం నుంచి శబ్దం వస్తుంది, వాయు నుంచి స్పర్శ వస్తుంది, అగ్ని నుంచి రూపం వస్తుంది,
జలము నుంచి రసం వస్తుంది, పృథివీ నుంచి గంధం వస్తుంది. అంటే 5 రకాల భూతాలు, మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళకు కావాలి రూపాలు, చెవులకు కావాలి శబ్దాలు, ముక్కుకు కావాలి వాసన, నాలుకకు కావాలి రుచి, చర్మానికి కావాలి స్పర్శ. అంటే ఈ ఇంద్రియాలు విషయాలను పొందితే మనకు ఆనందం లభిస్తుంది. ఇంద్రియాలు విషయాలను పొందకుంటే ఆనందం లభించదు. ప్రకృతి విషయాలను ఇస్తుంది, ఇంద్రియాలు గ్రహించి మన ఆత్మకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఈ ఇంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు కేవలం ఆనందం కోసమే కాకుండా జ్ఞానాన్ని కూడా పొందుతున్నాయి. అంటే రూపజ్ఞానాన్ని, శబ్ద జ్ఞానాన్ని, వాసన జ్ఞానాన్ని, రుచి జ్ఞానాన్ని, స్పర్శ జ్ఞానాన్ని పొందుతున్నాయి. అంటే ఆనందపడుతూ, అంటే ఈ శరీరములో ఉన్న ఇంద్రియాలు భూతాల్లో ఉన్న విషయాలను పొందుతూ ఈ ఆత్మకి ఆనందాన్ని ఇస్తున్నాయి, జ్ఞానాన్ని ఇస్తున్నాయి. 2 రకాల ప్రయోజనాలు ఇస్తున్నాయి ఈ ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు 5 రకాల ఇంద్రియాలు, 5 రకాల భూతాలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? 3 రకాల కణాల నుంచి ఏర్పడ్డాయి. సత్వకణాలు, రజోకణాలు, తమోకణాలు. సత్వకణాల యొక్క లక్షణం ఏంటిది? ప్రకాశం. ఇక రజోకణాల లక్షణం క్రియ, తమోకణాల లక్షణము స్థితి. ప్రకాశ, క్రియ, స్థితిశీలం. అంటే ఈ 3 రకాల పదార్థాల నుంచే భూతేంద్రియాత్మకం, భూతాలు 5 రకాల భూతాలు ఏర్పడ్డాయి, 5 రకాల ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఇంద్రియాలు ఆత్మవైపు ఉన్నాయి శరీరం లోపల, భూతాలు ప్రకృతి లోపల ఉన్నాయి. అంటే ఈ శరీరం లోపల ఇంద్రియాలు ఆత్మకు కరణాలుగా, అంటే సాధనాలుగా పనిచేస్తున్నాయి, కరణములు. అందుకే ఈ ఆత్మను ఇంద్రుడు అంటారు. ఇంద్రియాలు కలవాడు గనుక ఇంద్రుడు. అంటే ఇంద్రియాలు అనే సాధనాల ద్వారానే ఈ జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందుతున్నాడు. ఎవరు? జీవుడు. అంటే ఈ జీవుడి యొక్క ఆనందం కోసము దేవుడు సత్వరజోతమో కణాలను 5 రకాల భూతాలుగా, 5 రకాల ఇంద్రియాలుగా మార్చాడు. 5 రకాల ఇంద్రియాలను శరీరంతో సహా ఆత్మకిచ్చాడు. 5 రకాల భూతాల్లో 5 విషయాల నుంచి ఆ విషయాలను పొందే సామర్థ్యాన్ని ఈ శరీరానికి ఇచ్చాడు. ఈ శరీరము ఆ విషయాలను పొందుతూ ఆనందపడుతుంది, జ్ఞానాన్ని పొందుతూ ఉంది. ఈ ఆనందపడము, జ్ఞానాన్ని పొందడము, ఇవి 2 నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. మామూలుగా సుఖాన్ని పొందుతూనే ఉన్నాము. ఈ మామూలు సుఖము అద్భుతమైన సుఖం కావాలన్నా, ఇది శాశ్వతంగా ఉండాలన్నా, మనము ఇంద్రియాల ద్వారా గ్రహించే జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు మనకు లభించే ఆనందము అల్పంగా, తాత్కాలికంగా కాకుండా అధికంగా, శాశ్వతంగా ఉండగలుగుతుంది. ఈశ్వరుడు విషయాలతో పాటు, అంటే ఈ ఆత్మకు జ్ఞానం రావడం కోసము మనకి ఇంద్రియాలని సాధనాలు ఇచ్చాడు, ప్రకృతి లోపల విషయాలను ఇచ్చాడు. విషయాలంటే రూపాలు, శబ్దాలు, వాసనలు, రుచులు, స్పర్శలు. వీటితో పాటు ఈ జీవాత్మకు జ్ఞానం ఇవ్వడం కోసము వేదాన్ని కూడా ఇచ్చాడు. అంటే ఇంద్రియాల ద్వారా గ్రహించే జ్ఞానము
లిమిట్గా ఉంటుంది, అల్పంగా ఉంటుంది. అంటే ఇంద్రియాలు విషయాలు ఎంత మనకు లభిస్తే అంత జ్ఞానాన్ని పొందుతాయి. కానీ మనకు లభించే విషయాల కంటే లభించని విషయాల గురించి జ్ఞానం ఇచ్చేదే వేదం. వేదము లోపల మనకు సంపూర్ణంగా శాశ్వతంగా ఆనందము పొందడం ఎలా అనేది ఉంది. వేదం ఏం చెప్తుంది? వేదో అఖిలో ధర్మమూలం అని ఉంది. వేదము మొత్తము కూడా ధర్మం గురించి చెప్తుంది. ధర్మము అంటే ఏంటి? నా కర్మే ఉభయదర్శనాత్. ధర్మం అంటే కేవలం కర్మ, మనం ఏం కర్మలు చేయడమే కాదు, స్వరూపం గురించి కూడా చెప్తుంది. అంటే కర్మ స్వరూపం గురించి చెప్పేదాన్ని ధర్మం అంటారు. ఆ ధర్మం గురించి చెప్పేదే వేదం. అంటే ఈ మానవుడు సంపూర్ణ శాశ్వత ఆనందం పొందడానికి ఎంతైతే ధర్మం అవసరమో, జ్ఞానం అవసరమో అది వేదములో లభిస్తుంది. ఇంద్రియాల ద్వారా లభించే జ్ఞానము తాత్కాలిక అల్పమైన సుఖాన్ని ఇస్తుంది. జ్ఞానం కూడా అల్పంగా తాత్కాలికంగానే ఉంటుంది కనుక సుఖం కూడా అంతే ఉంటుంది. ఇక వేదం ద్వారా పొందే జ్ఞానము అధికంగా ఉంటుంది కనుక మనకు లభించే సుఖం కూడా అధికంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. కళ్ళతోని అంటే మన ఇంద్రియాలతోని చూసే విషయాల కంటే ఇంద్రియాలకు అతీతమైన విషయాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మన సంపూర్ణ శాశ్వత ఆనందం పొందాలంటే ఈ ఇంద్రియాలకు అతీతమైన విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంద్రియాలకు అతీతమైన విషయాలు ఎక్కడున్నాయి? వేదంలో ఉంటాయి. వేదము స్వతప్రమాణం, అది నిజశక్తి అభివ్యక్తే స్వతప్రామాణ్యం. అది దాని లోపల ఏదైతే విషయం ఉందో అది సర్వజ్ఞతతో కూడి ఉంది. సర్వజ్ఞత ఉంది కనుక వేదమును చదవడం ద్వారా మనకు సత్యజ్ఞానం లభిస్తుంది. వేదాన్ని అపౌరుషేయం అంటారు. అంటే ఈశ్వరుడు ప్రకటించిన జ్ఞానం, అది మనుషులు ఊహించి రాసింది కాదు. మనుషులు ఊహిస్తే వాళ్ళు జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని మాత్రమే ప్రోగు చేసి చెబుతారు. అది సంపూర్ణంగా ఉండదు. కానీ ఈశ్వరుడు సర్వజ్ఞుడు కనుక, సర్వవ్యాపకుడు కనుక, సర్వాంతర్యామి కనుక, సమస్త జగతుత్పాదకుడు కనుక తాను చెప్పిన వేదము సంపూర్ణంగా ఉంటుంది, సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది, మనకు సత్యాన్ని కలుగజేస్తుంది. సత్య జ్ఞానము లేకుండా మనం తీసుకునే నిర్ణయాలు సంపూర్ణంగా ఉండవు, శుద్ధిగా ఉండవు. అందుకే మనుస్మృతి లోపల బుద్ధి జ్ఞానేన శుద్ధతి అని వస్తుంది. బుద్ధి అంటే నిర్ణయం అనేది చక్కగా జరగాలంటే జ్ఞానం అనేది సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణ జ్ఞానాన్ని పొందితేనే మన నిర్ణయం కరెక్ట్ ఉంటుంది. మన నిర్ణయం కరెక్ట్ ఉంటేనే మనం చేసే కర్మలు కరెక్ట్ ఉంటాయి. మనం చేసే కర్మలు కరెక్ట్ ఉంటేనే దానికి తగ్గ సంపూర్ణ శాశ్వత ఆనందం లభిస్తుంది, లేకుంటే లభించదు. కనుక మనము సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించాలంటే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందాలి. సంపూర్ణ జ్ఞానం పొందందే సంపూర్ణ ఆనందము రాదు. సంపూర్ణ జ్ఞానము సత్యాన్ని తెలియజేస్తుంది, మిడిమిడి జ్ఞానం సత్యాన్ని తెలియదు. సంపూర్ణంగా పొందితేనే సత్యం తెలుస్తుంది. ఒక విషయం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నా అన్నిటి జ్ఞానం మనకు కావాలి. ఒకే జ్ఞానం ద్వారా ఒక విషయాన్ని కూడా సంపూర్ణంగా తెలుసుకోలేము. అనేక జ్ఞానాలు కలిస్తే ఒక విషయం గురించి సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా అనేక విషయాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. కనుక మనము జ్ఞానాన్ని పొందడం అనేది ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ ప్రకృతి ఆనందం కోసం తయారైంది. అంటే భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలు ఇవ్వడం కోసం ఈ ప్రకృతి తయారైంది. ఇక్కడ భౌతిక ఆనందం అనేది మనకు కేవలం జ్ఞానేంద్రియాల ద్వారా రాదు. భౌతిక ఆనందం కూడా జ్ఞానం అనేది ఉంటే, అంటే జ్ఞానేంద్రియాలతో కాకుండా
వేద జ్ఞానం అనేది ఉంటే మనం భౌతిక ఆనందాన్ని కూడా ఎక్కువ పొందొచ్చు. ఈ భోగము అపవర్గము రెండు ఇవ్వడం కోసమే ఈ జగత్తును ఈశ్వరుడు నిర్మించాడు. అంటే ఈ మానవుడికి భోగము అపవర్గం రెండు అంటే భౌతిక సుఖాలు ఆధ్యాత్మిక ఆనందం లభించడం కోసమే ఈ ప్రకృతి వేదము ప్రకటించబడింది. ఓం మృతంచ సత్యంచ అవిద్యా తపసో అద్యజాయత తతో రాత్ర్యజాయత తతస్సముద్రో అన్నవ. ఋతంచ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదం కానీ, సత్యంచ సత్వరజో తమో గుణాలతో కూడిన ఈ జగత్తు కానీ మనకు భోగము అపవర్గం ఇవ్వడం కోసమే ఏర్పడ్డాయి. భోగము అంటే భౌతిక సుఖాలు, అంటే భౌతిక సుఖం అంటే భూతాత్మకమైన సుఖం, భూతాల ద్వారా లభించే సుఖం, అంటే భూతాలలోని విషయాలు మన శరీరంలోని ఇంద్రియాలతో కలిస్తే ఏర్పడే సుఖము భౌతిక సుఖం. ఈ భౌతిక సుఖం ఇవ్వడం కోసము తర్వాత ఆధ్యాత్మిక సుఖము. ఆధ్యాత్మిక సుఖం అంటే ఆత్మ పరమాత్మతో పొందే సుఖము. అది సంపూర్ణంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఈ భౌతిక సుఖం అనేది దారిలోని సుఖం లాంటిది. అంటే భౌతిక సుఖము అంటే మార్గము సుఖంగా ఉండాలి. ఆధ్యాత్మిక ఆనందం అంటే లక్ష్యము సుఖంగా ఉండాలి. భౌతిక ఆధ్యాత్మిక సుఖాలంటే భౌతికము అంటే మార్గము ఆనందంగానే ఉండాలి. అంటే మన ప్రయాణం చేసే దారి ఆనందాన్ని ఇవ్వాలి. మనం ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నామో ఆ లక్ష్యము, ఆ చేరిన గమ్యం కూడా ఆనందాన్ని ఇవ్వాలి. గమ్యము ఆధ్యాత్మిక ఆనందము, అపవర్గం అది. ఈ దారి అనేది భౌతిక ఆనందం. అంటే వేదం ఏం చెప్తుంది, ఈశ్వరుడు ఏం చెప్తున్నాడంటే మీరు మీ మార్గము కూడా ఆనందమయం చేసుకోండి, మీ లక్ష్యాన్ని కూడా ఆనందమయం చేసుకోండి అని చెప్తున్నాడు. అంటే మనము ఆనందంగా ఉండడం కోసమే ఈ జగత్తు, ఈ వేదాలు, ఈ శరీరం. ఈ శరీరము ఈ జగత్తు రెండు కూడా సత్వరజతమ కణం నుంచి వచ్చినాయి. ఈశ్వరుడు ఈ వేద జ్ఞానం ద్వారా జీవుల యొక్క సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని కోరుకుంటున్నాడు. అంటే లోకవత్ క్రీడా కైవల్యం అనే ఒక సూత్రం వస్తుంది. ఈశ్వరుడు ఈ జగత్తును ఎందుకు నిర్మించాడు అంటే జీవులకు భోగాలు ఇవ్వడం కోసము, ఆ తర్వాత కైవల్యం ఇవ్వడు. భోగము ఎట్లా లభిస్తుంది? భోగము ఈ ప్రకృతి కలయికతో లభిస్తుంది. కైవల్యము అంటే ఈ ప్రకృతి నుంచి వేరై కేవలం అయినప్పుడు లభిస్తుంది. భోగము ప్రకృతి కలయికతోనే లభిస్తుంది. తర్వాత ప్రకృతి నుంచి వేరు కావడాన్ని కైవల్యం అంటారు. అది ఆధ్యాత్మిక ఆనందం, కైవల్య సుఖం. కైవల్య సుఖం లోపల ప్రకృతిని వదిలి ఆత్మ పరమాత్మ ద్వారా ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ పరమాత్మ ద్వారా లభించే ఆనందం అనేది సంపూర్ణంగా శాశ్వతంగా ఉంటుంది. ఈ ప్రకృతి ద్వారా లభించే ఆనందం అనేది సంపూర్ణంగా శాశ్వతంగా ఉండదు. కానీ ఈ ప్రకృతితోని జీవుడు కలిస్తేనే ఆ పరమాత్మను తెలుసుకోగలడు. ఎందుకంటే భౌతిక సుఖానికైనా ఈ శరీరమే కావాలి, ఆధ్యాత్మిక ఆనందం అనుభవించాలన్నా ఈ శరీరమే కావాలి. శరీరము ద్వారా చేసిన కర్మల ఫలంగానే మనకు భోగము కానీ అపవర్గం కానీ లభిస్తాయి. శరీరము లేకుండా, అంటే ప్రకృతి కలయిక లేకుండా జీవుడు దేన్ని సాధించలేడు. ఇది అంటే ఏ విధంగా సాధించాలంటే భౌతిక సుఖాలు కానీ ఆధ్యాత్మిక సుఖాలను ఏ విధంగా పొందాలనేదే వేదం చెప్తుంది. ఆ వేదములో ఏముంది? ధర్మం ఉంది. వేదో ధర్మో అఖిల మూలం. వేదం అనేది ధర్మానికి మూలం, అఖిల ధర్మానికి మూలం. వేదం అంతా కూడా ధర్మానికి మూలం. అంటే వేద జ్ఞానము లేకుండా మనము చేసే ప్రయత్నం అనేది సంపూర్ణంగా శాశ్వతంగా
ఫలాలను ఇవ్వదు. దానికోసం జ్ఞానం కావాలి. ఈశ్వరుడు ఈ మానవుడికి అద్భుతమైన మస్తిష్కాన్ని ఇచ్చాడు. అంటే సంపూర్ణ వేద జ్ఞానాన్ని పొంది సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందే శక్తిని, సామర్థ్యాన్ని ఈ మెదడుకి ఇచ్చాడు, మానవ మస్తిష్కానికి. అంటే వేద జ్ఞానము పొందే సామర్థ్యం కేవలం మానవ మస్తిష్కానికే ఉంది, ఇంకా వేరే ప్రాణులకు లేదు. అంటే మానవ మస్తిష్కము రావాలంటే మానవ జన్మలో ఉండాలి జీవుడు. మానవ జన్మలో ఉండాలంటే, మానవ జన్మ రావాలంటే మనము ధర్మం గురించి తెలుసుకోవాలి, పుణ్యకార్యాలు చేయాలి. మానవ జన్మ వచ్చిన తర్వాత పురుషార్థం చేసి భోగాన్ని, అపవర్గాన్ని సాధించాలి. మనము ఏది సాధించాలన్నా ప్రయత్నం అనేది ముఖ్యం. ప్రయత్నము, ఆత్మ అంటే మనము అంటేంది ఆత్మ. మనము అనుకుంటున్నామంటే మనము అనుకుంటున్నాం కనుకనే మనం ఆత్మలం. నేను అని అనుకుంటున్నాను, నాకు అని అనుకుంటున్నాను. అదేంటిది? అలా అనుకోవడమే ఆత్మతత్వం, చేతనం. ఈ ఆత్మ తనకు ఏం కావాలనుకుంటుంది? ఆనందం కావాలనుకుంటుంది, సుఖం కావాలనుకుంటుంది. ఆ సుఖం కోసము సుఖాన్ని ఇష్టపడుతుంది, దుఃఖాన్ని ద్వేషిస్తుంది. ఆత్మ ఎప్పుడు కూడా దుఃఖాన్ని కావాలనుకోదు, దుఃఖాన్ని ద్వేషిస్తుంది, సుఖాన్ని కామిస్తుంది. ఆత్మకు తనను తాను చూసుకునే సామర్థ్యం ఉంది, జ్ఞానము. తర్వాత ఆనందము కావాలనే కోరిక ఉంది, అంటే ఆనందాన్ని అనుభవించే స్వభావం ఉంది, ఆనందాన్ని కోరుకునే స్వభావం ఉంది. అంటే అది ఆనందము తనకు ఇష్టం కనుక దాన్నే కోరుకుంటుంది. దుఃఖము ఆత్మకు ఇష్టం లేదు కనుక దాన్ని ద్వేషిస్తుంది. ఈ ఆత్మ నిరంతరం ఏం ప్రయత్నం చేస్తుందంటే దుఃఖాన్ని వదలడం కోసము, ఆనందాన్ని పొందడం కోసము ప్రయత్నం చేస్తుంది. అంటే ఆత్మకు 6 లక్షణాలు ఉన్నాయి. జ్ఞానము, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము. శాస్త్రం ప్రకారం ఏం చెప్తారు? ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ప్రయత్నము అనే 6 లక్షణాలు ఉన్నాయి. అంటే నాకేం కావాలి? ఆనందం కావాలి. ఆనందము అనుభవించాలని ఉంది, దానికోసం కోరుకుంటాము. దుఃఖము వద్దు, దుఃఖం అంటే అయిష్టం ఉంది, దాన్ని వదలడానికి ప్రయత్నం చేస్తాము. అంటే జీవితం అంటే సుఖాన్ని పొందడం కోసము, దుఃఖాన్ని వదలడం కోసము ప్రయత్నం చేయడమే జీవితం. ఈ ప్రయత్నము చేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. శరీరమాధ్యం కళు ధర్మ సాధన. ఈ శరీరం ద్వారా మనము, అంటే ఇంద్రియాలతో కూడిన ఈ శరీరం ద్వారా మనం ఏం చేస్తాము? ప్రయత్నం చేస్తాము. ఏ ప్రయత్నం చేస్తాము? దుఃఖాన్ని వదిలే ప్రయత్నం చేస్తాము, సుఖాన్ని పొందే ప్రయత్నం చేస్తాము. ఈ దుఃఖాన్ని వదిలే ప్రయత్నము, సుఖాన్ని పొందే ప్రయత్నము ఆత్మకు సహజంగా ఉన్నాయి. కానీ జ్ఞానము లేకుంటే దుఃఖానికి బదులు సుఖాన్ని వదిలే ప్రయత్నం చేయొచ్చు. ఇక మనము సుఖాన్ని పొందే బదులు దుఃఖాన్ని పొందే ప్రయత్నం చేయొచ్చు. అంటే జ్ఞానము లేనప్పుడు ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది సంపూర్ణ శాశ్వత సుఖం, ఏది అసలైన దుఃఖం, వదలవలసిన దుఃఖం అనేది అర్థమవుతుంది. జ్ఞానం లేకుంటే అర్థం కాదు. అంటే ప్రయత్నము అనేది జ్ఞానయుక్తమైనప్పుడు ఈ ఆత్మ సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందుతుంది, లేకుంటే పొందదు. అంటే ఈ ఆత్మకు ఇచ్ఛ ఉంది, ద్వేషము ఉంది, సుఖము ఉంది, దుఃఖము ఉంది.
ప్రయత్నము ఉంది, జ్ఞానము ఉంది. కానీ ఇక్కడ జ్ఞానము, సుఖము, దుఃఖము ఇవి స్వాభావికంగా లేవు. దాని లోపల స్వాభావికంగా లేవు. అంటే సుఖము లేదు ఆత్మ లోపల, సుఖాన్ని పొందే ఇచ్ఛ ఉంది. ఆత్మ లోపల ద్వేషాన్ని వదిలే, అంటే దుఃఖాన్ని వదిలే ద్వేషం ఉంది. ఇక జ్ఞానము ఆత్మకు పొందుతేనే వస్తుంది. సుఖం కూడా పొందుతూనే వస్తుంది, జ్ఞానం కూడా పొందుతూనే వస్తుంది, దుఃఖం కూడా పొందుతూనే వస్తుంది. అవి సహజంగా స్వాభావికంగా లేవు. స్వాభావిక లక్షణాలు కాదు, నైమిత్తిక లక్షణాలు. ఏంటివి? సుఖము, దుఃఖము, జ్ఞానము పొందితే వస్తాయి, పొందకుంటే రావు. కానీ స్వాభావిక లక్షణాలు ఉన్నాయి: ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము. అంటే మనము ప్రయత్నం చేయడం కోసం, అంటే కోరిక ఉంది, ఆత్మకి ఏం కోరిక ఉంది? సుఖం కావాలని కోరిక ఉంది. దుఃఖాన్ని వదలాలనే ద్వేషం ఉంది, దానికోసం ప్రయత్నం చేస్తుంది. జ్ఞానము అనేది అల్పంగా ఉంటుంది కనుక ఆత్మ పొందవలసి ఉంటుంది. అంటే జ్ఞానాన్ని పొందినప్పుడు ఈ ఆత్మ ఖచ్చితంగా దుఃఖాన్ని వదలగలదు. అంటే అత్యంత దుఃఖ నివృత్తిని పొందగలదు, అత్యంత సుఖప్రాప్తిని పొందగలదు. అందుకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము మనకు, అంటే ఏ పనులు చేస్తే మనకు సుఖం వస్తుంది, ఏ పనులు వదిలితే దుఃఖం పోతుంది అనేది జ్ఞానం తెలియజేస్తుంది. అంటే మనకు జ్ఞానము లేకుంటే మనం చేసే ప్రయత్నం అనేది సుఖాన్ని ఇవ్వకపోవచ్చు, దుఃఖాన్ని దూరం చేయకపోవచ్చు. మన ప్రయత్నము ఫలవంతం కావాలంటే మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము సంపూర్ణంగా లభించిందనుకోండి, మనము అత్యంత దుఃఖ నివృత్తిని పొందొచ్చు, అత్యంత సుఖప్రాప్తిని పొందొచ్చు. తత్ర అత్యంతిక సుఖం మోక్ష. అత్యంత సుఖం ఎక్కడ ఉంటుంది? మోక్షంలో ఉంటుంది. అంటే మోక్షం లభిస్తుంది. ఇది వేదము లోపల స్వరూప జ్ఞానం ఉంది, కర్మజ్ఞానం రెండు ఉన్నాయి. స్వరూప జ్ఞానం అంటే ప్రతిదీ, అంటే సత్వరజోతమో కణాల నుంచి ఈ శరీరము ఏర్పడే వరకు ఈ మధ్యలో మనకు 24 తత్వాలు ఉంటాయి. అంటే మూల ప్రకృతి, మహాతత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, పంచతన్మాత్రలు. అంటే ఇవన్నీ పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి ఈ జీవ పదార్థము, మానవ దేహం ఏర్పడ్డాయి. వీటన్నిటి గురించి ఉంటుంది స్వరూప జ్ఞానం. వీటన్నిటి జ్ఞానం ఉంటుంది. వీటిని ఏ విధంగా ఉపయోగించుకొని ఆనందాన్ని పొందాలనేది ఉంటుంది వేదం లోపల. అంటే ఈ జగత్తు ఎట్లా ఏర్పడింది, అంటే జగత్తు ఏర్పడింది మనము తెలిసి ఉంటేనే మనము సంపూర్ణ శాశ్వత ఆనందం పొందొచ్చు. అంటే స్వరూప జ్ఞానం ఉండాలి, మనకు ఆనందం కావాలంటే కర్మజ్ఞానం ఉండాలి, రెండు ఉండాలి. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. అంటే ఈ ప్రకృతి జ్ఞానం లేకుండా, అంటే మూల ప్రకృతి నుంచి కనిపించే దేహము, అంటే ఈ జగత్తు దేహం ఎలా ఏర్పడ్డాయో మనకు తెలియకుంటే ఈశ్వరుడు తెలియడు. ఈశ్వరుడు తెలియకుంటే సంపూర్ణమైన సుఖం లభించదు, అత్యంత దుఃఖ నివృత్తి జరగదు. ఇవి తెలుసుకోవాలి. తెలుసుకోవడము, వాటిని వాడుకోవడము, అది వేదజ్ఞానం లోపల మనకు దొరుకుతుంది. మనము దాన్ని పొంది, అంటే జ్ఞానాన్ని పొందితేనే మానవ జన్మలో మాత్రమే ఇది సాధ్యము. జ్ఞానాన్ని పెంచుకునే సామర్థ్యం కేవలము మానవ మస్తిష్కానికి ఉంది. మానవ జన్మలో సాధ్యం, ఇంకెక్కడ ఏ జన్మలో కూడా సాధ్యం కాదు. మానవ జన్మలో వచ్చాము కనుక మానవ జన్మ లోపల మనము సంపూర్ణ జ్ఞానాన్ని పొంది శాశ్వతమైన సుఖాన్ని పొందాలి. ఇక ఈ జన్మ నుంచి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ వేరే ప్రాణుల జన్మ లోపల మనకు అవకాశం లేదు.
కనుక మానవ జన్మను మానవ జన్మ లభించడం అనేది దుర్లభం, అతి కష్టం మీద లభించింది. మన మానవ జన్మలో ఉన్నాము కనుక ఇదే మానవ జన్మ లోపల ముక్తిని పొందాలి, జీవన్ముక్తిని పొందాలి. అంటే ఈ శరీరము మెదడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆత్మను పరమాత్మను తెలుసుకోవాలి. తెలుసుకుంటే ప్రారంధం కాగానే మృత్యుతో పాటు ముక్తి లభిస్తుంది. కనుక మనము జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా, అంటే జ్ఞానము పొందడము ద్వారా జ్ఞానం ఏం చేస్తుంది, మన లోపల ఏది సత్యము ఏది అసత్యం తెలియజేస్తుంది. దాని ద్వారా మనం సత్యమైన పనులు చేస్తాం. సత్యమైన పనులంటే మనకు కానీ ప్రకృతికి కానీ సమాజానికి కానీ నష్టం చేయని పనులను మంచి పనులు అంటారు. నష్టం చేసే పనులను చెడ్డ పనులు అంటారు. అంటే సత్యమైన పనులు అంటే మనకు లాభం చేయాలి, సమాజానికి లాభం చేయాలి, ప్రకృతికి లాభం చేయాలి. వాటిని సత్యమైన పనులు, మంచి పనులు, పుణ్యకార్యాలని, ధర్మము అని చెప్పడం జరుగుతుంది. అది చేస్తేనే మనకు సుఖం లభిస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు న్యాయకారి. అతడే మనకు ఫలాన్ని ఇవ్వాలి, సుఖాన్ని ఇవ్వాలి. కనుక అతడు న్యాయకారి కనుక మనం న్యాయం చేస్తేనే మనకు సుఖమనే ఫలాన్ని ఇస్తాడు, లేకుంటే ఇవ్వడు. మనము బాగా ప్రయత్నం చేసి, ప్రయత్నం ద్వారా అంటే జ్ఞానముతో కూడిన ప్రయత్నము అనే లక్షణం ఉంది ఆత్మకు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం అనేది నైమిత్తికం కనుక తీసుకోవాలి, బయట నుంచి జ్ఞానాన్ని పెంచుకొని మనము మంచి కర్మలు చేయాలి, దుష్టకర్మలు వదిలేసేయాలి. అంటే మన జ్ఞానం పొందినప్పుడు మన లోపల పవిత్రత వస్తుంది. ఆ పవిత్రత అంటే పరమార్థం వస్తుంది, స్వార్థం దూరం అవుతుంది. అప్పుడు మనము ధర్మాన్ని చేస్తాము. జ్ఞానం వల్ల పరమార్థం వస్తుంది, ఆ పరమార్థం మనతో ధర్మాన్ని చేయిస్తుంది. ఆ ధర్మం ద్వారా మనము సుఖాన్ని పొందుతాము. ఆ సుఖము భౌతిక సుఖము, ఇంకా ముందుకు ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మిక సుఖంగా మారుతుంది. అంటే మన యొక్క లక్ష్యము ఆనందాన్ని పొందడం. ఈ జగత్తు యొక్క లక్ష్యము మనకు ఆనందాన్ని ఇవ్వడం. ఆ పరమేశ్వరుని యొక్క లక్ష్యం కూడా జీవులకు ఆనందం ఇవ్వడం కోసమే ఈ జగత్తును మన కోసం నిర్మించాడు. ఈ జగత్తును ఉపయోగపడే శరీరాన్ని కూడా మనకిచ్చాడు. అంటే మనము ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే ఈ జగత్తు శరీరం యొక్క కలయికతోనే. అది భౌతిక ఆనందం కావచ్చు, ఆధ్యాత్మిక ఆనందం కావచ్చు, రెండు కూడా ఈ రెండిటి కలయికతోనే జరుగుతాయి. ఈ రెండిటిని కూడా ఇచ్చింది ఈశ్వరుడు మన జీవుల యొక్క ఆనందం కోసమే. సృష్టికర్త జీవుల ఎడ దయగలిగి న్యాయంగా తాను వేదజ్ఞానాన్ని ఇచ్చాడు, మనకు కర్మఫలాలను ఇస్తూ మనను ఆనందపరుస్తున్నాడు. కనుక మనము గొప్పగా ఉండాలంటే మనం కూడా ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలను మనము ధరించాలి. మనం కూడా ఆనందాన్ని ఇవ్వాలి, కానీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మనలో దైవత్వం రావాలంటే ఆనందాన్ని ఇవ్వాలి. ఇతరులను బాధ పెట్టి సుఖపడడం అనేది రాక్షసత్వం, దానివల్ల పాపం కలుగుతుంది. ఇతరులను బాధ పెట్టకుండా కూడా సుఖపడవచ్చు, దానివల్ల పాపము పుణ్యం ఏవి రావు. ఇతరులను సంతోషపెట్టి కూడా మనము సుఖపడవచ్చు, దానివల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యము మనను ఆ ఈశ్వరుని వరకు తీసుకెళ్తుంది. కనుక మనం పుణ్యకార్యాలు చేయాలి. మనం ఆనందంగా ఉంటూ ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలి. ఇతరులకు ఆనందాన్ని ఇస్తూ మనం ఆనందాన్ని పొందాలి. మన ఆనందము అధికంగా కావాలంటే మన ఆనందాన్ని ఎంత పంచితే మన లోపల ఆనందం అంతా పెరుగుతుంది. కనుక జ్ఞానాన్ని పొంది మనము పరమార్థాన్ని కలిగి ఉండి, అంటే పవిత్రత ద్వారా పరమార్థాన్ని చేస్తూ మన జీవితాన్ని ఆ పరమానందం పొందే విధంగా చేసుకోవాలి. అంటే మనము జ్ఞానాన్ని పొందడం ద్వారా మన లోపల పవిత్రత వస్తుంది. ఆ పవిత్రత వల్ల పరమార్థం చేస్తాము, ఆ పరమార్థం వల్ల మనకు పరమానందం లభిస్తుంది.
ఆ విధంగా మనము ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసము జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. జ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూనే ఉండాలి. జ్ఞానాన్ని పెంచుకోవడము ఒకటి ఇంద్రియాల ద్వారా, వేదము ద్వారా, అంటే ఋషి గ్రంథాలును స్మృతులు అంటారు. వేదాన్ని శృతి అంటారు. అంటే శృతి స్మృతిల జ్ఞానాన్ని పొందుతూ ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తూ ఆ తర్వాత ధ్యానము చేసి, అంటే అంతర్గతమై మనం పొందిన ఈ ఇంద్రియాల ద్వారా పొందిన జ్ఞానం కానీ, గ్రంథాల ద్వారా పొందిన జ్ఞానాన్ని కానీ ధ్యానము లోపల ఇంకా అధికం చేసుకోవచ్చు. అంటే సంపూర్ణంగా పెంచుకొని సత్యమేదో మనము తెలుసుకోవచ్చు. ఆ ప్రయత్నం చేయాలి. జ్ఞానము, ధ్యానము ఇవి రెండు ముఖ్యమే. ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని పెంచితే ఏమవుతుంది? మన లోపల పవిత్రత పెరుగుతుంది. ఆ పవిత్రత వల్ల పుణ్యకార్యాలు చేస్తాము. ఆ పుణ్యకార్యాల వల్ల మనకు సుఖం లభిస్తుంది. ఆ సుఖము కేవలం భౌతికమే కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా ఇస్తుంది. నమస్తే.